ఇక దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ లీకేజీ లింకులను పట్టుకునే క్రమంలో సిబిఐ అధికారులు దేశవ్యాప్తంగా ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాందేడ్లో ఉన్న నిందితురాలు అశ్విని కదం నివాసంలో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. లీక్ అయిన ఒక్కో పేపర్ను అభ్యర్థులకు 5 లక్షల రూపాయలకు విక్రయించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారంలో నిందితుల ఫోన్ కాల్ డేటాపై సిబిఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎవరితో వీరు మాట్లాడారు, ఎక్కడి నుంచి పేపర్ చేతులు మారిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ దేశవ్యాప్త నెట్వర్క్ కు సంబంధించి ఇప్పటి వరకు 9 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కేవలం చేతులు మారిన వాళ్లే కాకుండా ఈ మొత్తం స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, కింగ్ పిన్లను పట్టుకోవడమే లక్ష్యంగా సిబిఐ తన వేటను కొనసాగిస్తోంది.